హలో అందరికీ ఈరోజు మీకు కాకరకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం కాకరకాయలను తీసుకొని ఇలా పైనుండి లైట్గా ఇలా పొట్టు తీసుకోవాలి. ఇలా పొడుగు పొడుగు పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ ఈవెన్గా ఉండాలి. ఇప్పుడు ఒక బాండిని తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ఇంతకుముందు కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ చేంజ్ అవుతుంది. ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం కావాల్సిన వెల్లుల్లి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు ఒక కప్పులో కారం తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని మనం ఇంతకుముందు ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న కాకరకాయ పీసెస్కి ఇలా కలపాలి. ఇలా కలిపి వీటిని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి కోసం పోపును ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఆయిల్ వేసి అందులో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంతకుముందు సపరేట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడిని వేసి కలుపుకోవాలి. ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఇలా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ. ఇలా వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.